భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఏసీబీ అధికారులకు అటవీ శాఖ ఉద్యోగి చిక్కారు. పోడు భూమి రైతు నుండి ఫారెస్ట్ ఆఫీసర్ 15,000 రూపాయలు డిమాండ్ చేశారు. పోడు భూమిని సాగు చేసుకునేందుకు రైతును ఇబ్బందులు పెట్టకుండా అధికారి లంచం డిమాండ్ చేశారు. రైతు వద్ద నుంచి ఉద్యోగి 10,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మారుమూల ప్రాంతం నుంచి ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ అధికారి అభినందించారు. ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నరేష్, ఈయన నడిమిగూడెం బీట్ చూస్తారు. ఆయన ఈరోజు మనం 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పోడు రైతు దగ్గర నుంచి ఒక పోడు చేసుకున్నటువంటి రైతుని వీళ్ళు ఆ పోడుని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఒక 15,000 రూపాయలు లంచం అడిగాడు. తర్వాత అతను వచ్చి మన ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఆ రైతు ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మళ్ళా మా ఏసీబీ నామ్స్ ప్రకారం అతను వెళ్ళి కలిసిన తర్వాత అతను రిక్వెస్ట్ చేస్తే 15,000 రూపాయలకి కాస్త 10,000 రూపాయలకి ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాణోత్ నరేష్ ఈరోజు సదరు రైతు ఇక్కడ వచ్చి ఆ 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకునింది. ఆ అమౌంట్ కూడా మీడియేటర్ సమస్యలో సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్